నమస్తే, వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి చక్రి. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణం క్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కుటుంబాల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపైన పూర్తి విశ్లేషణతోటి పార్టీ హెడ్ క్వార్టర్స్ ఒకసారి చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు సమస్యలపైన రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రైతు ఎజెండాతోటి అధికార కాంగ్రెస్ని ఇరుకున పెట్టే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తుంది. దేవదుల సమ్మక్క బ్యారేజీ పంపుల్ని వెంటనే ఆన్ చేసి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకునే విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాల్లో 10 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్కు రైతు సమస్యలు ఇప్పుడు రాజకీయ పరీక్షగా మారనున్నాయా అనే చర్చ సాగుతుంది. ఇక దక్షిణ తెలంగాణలో రైతు అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకున్న బీఆర్ఎస్ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు సమస్యలపైన వేడుకుతున్న రాజకీయాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు సమస్యలపైన రాజకీయాలు వేడెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. రైతు ఎజెండాతోటి అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తుంది. దీనికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అక్కడ పరిస్థితి? దక్షిణ తెలంగాణ పైన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది చక్రి. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ రైతు సమస్యలపైన ప్రత్యేక ఫోకస్ చేస్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తాగునీరు, అదేవిధంగా సాగునీరు రానున్నటువంటి రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. మరోవైపు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. దేవాదుల, అదేవిధంగా సమ్మక్క బ్యారేజీల నీళ్లను ఎత్తిపోయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వరంగల్ రైతుల్ని నట్టేట ముంచేశారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టులు వెంటనే మోటార్ లాంచ్ చేయాలని కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మొత్తం 10 మోటార్లు ఉండగా ఇప్పటి వరకు కనీసం 7-8 మోటార్లు కూడా ఆన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పష్టత లేకుండా పోతుందని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. సో అందుకు ఇప్పటికైనా సరే దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయో 3.5 ఏళ్ళు అవుతుంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా రిజర్వాయర్ల గురించి తెలియకపోతే ఎలా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. కాబట్టి ఇప్పటికైనా సరే సమ్మక్క దగ్గర నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ఆ నీళ్లను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఏమైందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పటికైనా సరే ఆ ప్రాంత రైతులు, ముఖ్యంగా దేవాదుల ప్రాజెక్టు కింద దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3,17,000 ఎకరాల సాగునీరుకు మనం ఇవాళ నీరిచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కనీసం మోటార్ లాంచ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కొన్నారు. దేవాదుల దగ్గర ఇప్పటికీ దాదాపుగా 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయి. 93 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడే నీళ్లు ఎత్తుపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కనీసం మోటార్ లాంచ్ చేయడానికి ఏమైందని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఎత్తమంటే ఎన్డీఏసీ సాకు చూపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ దేవాదుల, అదేవిధంగా సమ్మక్క బ్యారేజీల దగ్గర నీళ్లు ఎత్తిపోయడానికి ఏమొచ్చిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ ప్రాంత రైతులు ముఖ్యంగా నార్లు పోసుకొని ఇప్పటికే కొందరు నాట్లు వేసుకున్నారు, నీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉన్నాయి. జూలై నెలలో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే. సో రానున్నటువంటి రోజుల్లో మరింత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని ఇప్పటికే మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తూ వస్తుంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా పైన
అక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రత్యేక దృష్టి బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి 2023 శాసనసభ ఎన్నికల సమయంలో అక్కడ గెలిచింది మొత్తం 2 స్థానాలు. సో మిగిలిన 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో అట్లా చూసుకుంటే దక్షిణ తెలంగాణ పైన బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ అంటే ఏ అంశాన్ని తీసుకోవాలని దృష్టి సారిస్తే అప్పుడు రైతుల అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ అంశాన్ని రైతులకు సంబంధించిన అంశాన్ని ఫోకస్ చేసి ముందుకెళ్లాలని, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి దేవాదుల సమ్మక్క బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రత్యేక దృష్టి సారించి రైతుల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగా రైతు సమస్యలపైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఫోకస్ పెట్టి సో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎత్తి చూపడం, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం పైన డిమాండ్ చేసి ఇప్పటికైనా సరే దేవాదుల మోటార్లు వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి కూడా ఒత్తిడి తెచ్చేలా కూడా అవసరమైతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అవసరమైతే పాదయాత్ర చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ఇప్పటికే చూసాం మనం చిన్నకోడూరు, మనకి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో కూడా అక్కడ ఉన్నటువంటి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఆ ప్రాంత రైతులందరూ కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చారు. సో ఇప్పుడు కూడా దేవాదుల దగ్గర ఉన్నటువంటి నీటిని ఎత్తిపోయాలని, సో అక్కడ ఉన్నటువంటి మోటార్లు 10 మోటార్లు వెంటనే ఆన్ చేయడం వల్ల ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరుతో పాటుగా తాగునీరు సమస్య లేకుండా చూసే అవకాశం సమస్య లేకుండా ఉంటుంది. కానీ ఇవాళ ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా వదిలిపెట్టడం వల్ల రానున్నటువంటి రోజుల్లో వరంగల్కి తాగునీటి సమస్య మరింత వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారాగా రైతులు ఒకవైపు ఇబ్బంది పడతారు, మరోవైపు తాగునీటి సమస్య వచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి ఉమ్మడి వరంగల్ రైతుల సమస్యలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తుంది. చక్రి సదిలు 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆరోపణలు తిప్పికొట్టడానికి కాంగ్రెస్ స్థానిక నేతలు కావచ్చు, ఇటు మంత్రులు జనంలోకి ఎలాంటి కౌంటర్ యాక్షన్ తోటి వెళ్తున్నారు సైదులు? బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు స్పందిస్తూ వస్తున్నారు. దేవాదుల దగ్గర ఉన్నటువంటి నీటి ఎన్ని మీటర్లు అయితే నీళ్ళు వస్తున్నాయో ఆ నీటి నీళ్ళని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. దేవాదుల దగ్గర ప్రతి చుక్కని ఒడిచి పట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ నిరాధారమైనటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు అంటూ ఉన్నారు. అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ దగ్గర కూడా ఎప్పటికప్పుడు నీళ్ళని ఒడిచిపట్టి ఎత్తిపోస్తూ ఉన్నాం. సో ఇవాళ అక్కడ కూడా నీళ్లు ఉన్నంత మేరకు ఎత్తిపోస్తాం తప్ప నీళ్ళు లేకపోతే ఏం చేయలేము కదా అని చెప్పేసి కూడా మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.